భగవంతుడు భక్తుడికి ఇచ్చిన వాగ్దానము. ఎప్పుడైతే నా భక్తుడు సదా నా ధ్యానంలో ఉంటాడో అతడి యొక్క సమస్త బాధలు, అవసరాలు అవి చిన్నవైనా పెద్దవైనా చూడవలసిన బాధ్యత నాదే. ఇదే స్వామి మనకు ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఇంతకంటే గొప్ప వాగ్దానం ఏ భగవంతుడు మనకిస్తాడు? ఏ కుటుంబం అయితే స్వామితో అనుబంధం ఏర్పరచుకుంటుందో ఆ కుటుంబంపై అనేక విధాలైన ప్రేమ వర్షాన్ని కురిపిస్తారు స్వామి. మహాలింగ అయ్యర్ స్వామి భక్తులు మద్రాసు, అంబత్తూరులో ఉండేవారు. వాళ్ళ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని మొదటి వారంలో అక్షయ తృతీయ రోజున గణేశుడికి రుద్రాభిషేకం చేస్తారు. ఒకసారి చైత్రమాసంలో అభిషేకం రోజున భగవంతుడికి నివేదన చేయడానికి వీళ్ళకి పళ్ళెక్కడ దొరకలేదు. ఉదయం రుద్రాభిషేకం పూర్తయ్యాక ఈ దంపతులు పని మీద బయటకు వెళ్ళి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసరికి హాల్లో ఒక పెద్ద బుట్ట వివిధ పళ్ళతో నిండుగా ఉంది. వీళ్ళు తమ ఇంటి పనివాణ్ణి పిలిచి ఆ పళ్ళు బుట్ట ఎవరిచ్చారని అడిగితే ఎవరో ఒక పెద్దాయన ఇచ్చి లోపల పెట్టమన్నారని, ఆయన పేరు అడిగితే తమకి తెలుసని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయారని అన్నాడు. మహాలింగం గవర్నమెంట్ ఉద్యోగి. ఒకవేళ ఎవరైనా తనతో పని చేయించుకోవడానికి లంచం క్రింద ఈ పళ్ళని పంపించారేమోనన్న అనుమానంతో వాటిని బయటపడేమని భార్యతో చెప్పాడు. కానీ భార్య ఒప్పుకోలేదు. భార్య ఏమన్నారంటే పళ్ళు లేక అవస్థపడుతుంటే తమకి తెలుసున్న వాళ్ళు పంపించుంటారని భర్తకి నచ్చచెప్పి ఆ రోజు సాయంత్రం పేరంటంలో వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ పంచిపెట్టింది. ఇది గడిచిన కొద్ది నెలల తర్వాత వీళ్ళు పుట్టపర్తికి వెళితే స్వామి వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వీళ్లతో పాటు ఇంటర్వ్యూ రూమ్లో మిగతా భక్తులు కూడా ఉన్నారు. స్వామి విభూతి సృష్టించి అందరికీ ఇస్తూ మహాలింగం చేతిలో కూడా విభూతి వేసి ఇలాగన్నారు, దీన్నైనా తీసుకుంటావా లేకపోతే ఇది కూడా లంచం అనుకుంటున్నావా? మహాలింగాన్ని స్వామి ఈ విధంగా అడగడం అక్కడున్న మిగతా భక్తులకి ఏమీ అర్థం కాక వాళ్ళు ఆశ్చర్యంతో స్వామి వైపు చూస్తున్నారు. కానీ మహాలింగానికి ఎంత అనుమానం అంటే సాక్షాత్తు భగవంతుడు స్వయంగా వచ్చి నైవేద్యానికి పళ్ళు పట్టుకు వచ్చి ఇస్తే పని చేయించుకోవడానికి ఎవరో లంచం ఇచ్చారనుకున్నాడు అని స్వామి మళ్ళా ఇతనికేసి చూసి నవ్వుతూ ఇలాగన్నారు, మొత్తానికి గవర్నమెంట్ ఉద్యోగి అనిపించుకున్నావు. స్వామి మాటలకి కరిగిపోయిన మహాలింగం కన్నీళ్లతో స్వామికి నమస్కారం చేసుకున్నాడు. స్వామి ఆ దంపతులిద్దరికీ పాద నమస్కారం ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ పాద నమస్కారం ఇచ్చిన తర్వాత స్వామి ఈ విధంగా అన్నారు, ఎక్కడైతే నా భక్తుడు సదా నా ధ్యానంలో ఉంటాడో అతడి యొక్క సమస్త బాధలు, అవసరాలు అవి చిన్నవైనా పెద్దదైనా చూడవలసిన బాధ్యత నాదే. సాయిరాముడు మనకిచ్చిన ఇంత గొప్ప వాగ్దానం ఎన్నో ఏళ్ల తరబడి తల కింద తపస్సు చేసిన ఎంతో మంది మహనీయులకు కూడా దొరకని మహా వాగ్దానం ఇది. అందుకే మనము ఎంత ధన్యజీవులమో ఒక్కసారి ఆలోచించండి. సాయి ఏకాంత హై, సాయి महफिल भी है, साई रास्ता भी है और मंजिल भी है, साई मनहर भी है और मनस्वी भी है, साई राजा भी है और तपस्वी भी है, साई आराध्य है, साई आराधना, साई है साध्य भी, साई ही साधना, साई मानस भी है, साई गीता भी है, साई है राम भी, साई है श्याम भी, साई है धारणा, साई है धर्म भी, साई कारण भी है, साई है
कर्म भी। साई शिरडी में है, साई परती में है, साई दुख में भी है और सुख में भी है। साई है प्रेम भी, साई आनंद भी है, साई आरंभ भी, साई है अंत भी। साई आरंभ भी, साई है अंत भी।